నమస్తే తెలంగాణ. కరెంటు తీగలపై కాకి లెక్క. విద్యుత్ కావాలట, లైన్ ఛార్జీలు ఇవ్వొద్దట, లెక్కకు పనికిరాని సర్కారీ లీకు వీరుడు. కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు. ఆరోపణలు డొల్లే అని తేలడంతో కొత్త ఎత్తులు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి 6,000 కోట్ల నష్టమంటూ తప్పుడు ప్రచారం. ఎక్కడ కరెంటు కొన్నా సరఫరా ఛార్జీలు తప్పనిసరి. దాన్ని నష్టంగా చూపించేందుకు ఆపసోపాలు. యూనిట్ ధర ₹3.90 ఉంటే ఎక్కువకు కొన్నట్టు చూపిస్తూ బురద జల్లే ప్రయత్నం అట. అరే ఇగో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మరి వచ్చి బయట చెప్పొచ్చు కదా, బయటకు వచ్చి చెప్పొచ్చు, ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరు కావచ్చు కదా. నువ్వు ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరు కావు, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చర్చలో ఉండవు, బయటకు వచ్చి ఆ వివరాలన్నీ బయట పెట్టవు. నువ్వు ఇట్లా పేపర్లో రాసుకోవడం వల్ల, ఆ ఫామ్ హౌస్లో కూర్చొని లెటర్లు రాయడం వల్ల ఏం ఉపయోగం? నువ్వు ఏదో ఒకటి రాసుకుంటూ పోద్ది దానివల్ల కాదు కదా. వాళ్ళు ఓపెన్ విద్యుత్ డిస్కమ్లు విత్ లెక్కలతో సహా క్లియర్గా ఇచ్చిర్రు. ఇది ₹3.90 కాదు, ₹5.64 ఖర్చు అయింది. ఈయన ఒక కారిడార్ బుక్ చేసుకొని రద్దు చేసుకోవడం ద్వారా 260 కోట్లు ఉత్తపుణ్యానికి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయని. మరి ఇదంతా వాస్తవం కాదా? నువ్వు 1000 మెగావాట్లు ఖచ్చితంగా తీసుకున్నప్పుడే నువ్వు నీ ఒప్పందానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు 1000 మెగావాట్లు ఖచ్చితంగా పక్కగా తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా నువ్వు బిల్లు పే చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అది నష్టం కదా? నీ ఒప్పందంలోనే తప్పున్నదరా నాయన అని ఛత్తీస్గఢ్ ఒప్పందం జరిగే కంటే ముందే నిన్ను హెచ్చరించారు. ఇదట తప్పడ. మరి తప్పైతే విచారణ కమిషన్ ముందు హాజరు కావయ్యా బాబు. కమిషన్ ముందు హాజరైన వాదించు గట్టిగా. కడిగిన ముత్యం లెక్క వస్తా. కడిగిన ముత్యం అంటే ఏంది? నువ్వు ఎంక్వైరీ ముందు హాజరై వాళ్ళు విచారణని తట్టుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావడం. కడిగిన ముత్యం అంటే ఇంట్లో కూర్చొని లెటర్లు రాస్తే కడిగిన ముత్యం ఎట్లయితుంది? నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. జాబ్ క్యాలెండర్ జాడేది, నిరుద్యోగ హామీల అమలేది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అని. మీకు అడిగే అర్హత లేదు నాయన. మేము అడుగుతున్నాం, మీరు వినండి. వేరే వాళ్ళు ఎవరైనా అడుగుతారు, విద్యార్థులు అడుగుతారు, ఓయూ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అడుగుతారు, వాళ్ళని వినండి. మీకు అడిగే కనీసమైన నైతిక అర్హతను మీరు కోల్పోయినారు. వాళ్ళు 6 నెలల్లో నువ్వు ఏమే జాబ్ క్యాలెండర్ అని అడుగుతున్నావు. మరి 10 ఏళ్ళలో ఉన్నావు, ఏమి ఇచ్చినావు? ఒక్కసారి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలే? అసలు ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రెస్ మీట్కి వస్తారు? 10 సంవత్సరాలలో ఏ సంవత్సరమైనా ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావా? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో ప్రెస్ మీట్లు పెట్టి జాబ్ క్యాలెండర్ ఏది అని అడుగుతున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఆయన ఈయన ఉండాలా, ఎవరు? కేశవరావు కాంగ్రెస్లోకి వచ్చిండు కాబట్టి ఆ పోస్ట్ ఖాళీ అయింది. అది సురేష్ రెడ్డికి ఇచ్చిండు. ఇక పక్కన ఆయన నమస్తే తెలంగాణ ఎండి అయిన దామోదర్ రావు అని రాజ్యసభ పదవి ఇచ్చిండు ఆయనకు. అది కూడా పెద్ద కేసే.